టీజీపీఎస్సీ గ్రూప్ 1 నిరంతర సాధన టెస్ట్ సిరీస్ మనం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇది కాకుండా హిట్ హై ఇంపాక్ట్ థీమ్స్ అని ఎవరైతే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లోనే ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యామో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న మెయిన్స్ ఓరియంటెడ్గా ఎలా మా కంటెంట్ని అప్లై చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళకి ఈ హిట్ ప్రోగ్రామ్ హై ఇంపాక్ట్ థీమ్స్ అనేది హెల్ప్ అవుతుంది ప్రెసెంట్. ఈ రెండు కాకుండా డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాంటివి మేము చేయలేము అంటే నిరంతర సాధనలాగా. మాకు ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ ఉంది, మరి టెస్ట్లు ఎలా రాయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి డైలీ కాకుండా వీకెండ్ ఓరియంటేషన్లో ఈ టెస్ట్ ఇవ్వబోతున్నాం. అంటే సొసైటీ అనేది ఫస్ట్ టెస్ట్ మనం రాస్తున్నామంటే టోటల్ 5 యూనిట్స్ మీద సొసైటీ టెస్ట్ రాస్తున్నాం. అది జూలై 28 రోజు మార్నింగ్ 10 to 1 PM ఈ ఎగ్జామ్ రాసి 2 to 5 PM మనం ఎలా అయితే హై ఇంపాక్ట్ థీమ్స్ హిట్ ప్రోగ్రాంలో క్వశ్చన్ని ఎలా అడ్రస్ చేయాలి, క్వశ్చన్లో మెయిన్ థీమ్ ఏంటి, దాని రిలేటెడ్ డైరెక్టివ్ వర్డ్ ఆధారంగా మనము ఏ కీవర్డ్స్ మెన్షన్ చేస్తూ ఇంట్రడక్షన్ రాయాలి అనే ఒక క్లారిటీ తోటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్తో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ ఎగ్జామ్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇది సొసైటీకి సంబంధించిన ఫస్ట్ టెస్ట్ అనుకుందాం మనం. ఇదే పద్ధతిలో నెక్స్ట్ 3 డేస్లో కొంచెం 2-3 డేస్ గ్యాప్ తోటి తెలంగాణ మూమెంట్ ఫస్ట్ సెక్షన్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 2-3 డేస్ గ్యాప్స్ నెక్స్ట్ పాలిటీ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాము, ఒక వీక్లో 100 మార్క్స్ కవర్ చేస్తున్నాము. ఒక వీక్లో 100 మార్క్స్లో అంటే 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్కి సంబంధించి 5 యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒక టెస్ట్గా భావించి రాయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టెస్ట్ ఇక్కడ మనం చెప్పిన విధంగా సొసైటీ ఉంది. నెక్స్ట్ టీఎస్ మూమెంట్ సెక్షన్ 1 ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ టెస్ట్ ఇక్కడ మనకి 4th ఆగస్ట్ రోజు పాలిటీ ఉంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది, రైట్. సో ఇలానే నెక్స్ట్ టెస్ట్ 4 వచ్చేసరికి ఇంకో 3 డేస్ గ్యాప్లో టీఎస్ మూమెంట్ సెక్షన్ 2 ఉంటుంది. టెస్ట్ 5 గవర్నెన్స్ ఉంది. టెస్ట్ 6 టీఎస్ మూమెంట్ ఉంటుంది. అంటే సెక్షన్ 3 అంటే మనకి కరెక్ట్గా 3 వీక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, టెస్ట్ 1 నుంచి టెస్ట్ 6 మధ్యలో ఈ 3 వీక్స్లో తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ అవుతున్నాయి. టీఎస్ సొసైటీ పాలిటీ గవర్నెన్స్ అని 50-50 మార్క్స్ చొప్పున 150 మార్క్స్ ఫినిష్ చేస్తున్నాం. ఇది 3 వీక్స్లో 150 + 150 300 మార్క్స్ ఫినిష్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట. ఇందులో డైలీ టెస్ట్ ఓరియంటేషన్ లాంటి నిరంతర సాధన లేదు. మరి ఇంకా ఏం చేయొచ్చు దీనికి సంబంధించి అంటే, డైలీ టెస్ట్ కండక్ట్ చేసినటువంటి నిరంతర సాధనలో మనం ఒక మెటీరియల్ ఇచ్చి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మెటీరియల్ ఒక సెక్షన్కి మీకు ముందే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు టీఎస్ సొసైటీ దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్కి వచ్చి రాయకముందే మీకు మీ పోర్టల్లో అప్లోడ్ అయి ఉంటుంది. ఎవరైతే ఈ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ టీఎస్ సొసైటీకి సంబంధించిన 50 మార్క్స్ మెటీరియల్, దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ 50 ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఉంటాయి. వాటిని చదువుకొని సండే రోజు అంటే జూలై 28 రోజు వచ్చి మీరు ఎగ్జామ్ రాస్తారు 10 to 1. ఇంకా హై ఇంపాక్ట్ థీమ్స్ హిట్ ప్రోగ్రాంలో ఎలా అయితే మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ రిలేటెడ్గా ఎలా అడ్రస్ చేయాలనే టెక్నిక్స్ తోటి చెప్తుంటామో ఆ టెక్నిక్స్ని మీకు ఆఫ్టర్నూన్ 2 to 5 PM మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా సేమ్ వెడ్నెస్డే రోజు మార్నింగ్ 3 hours ఎగ్జామ్ రాస్తారు, అలానే ఆఫ్టర్నూన్ ఎక్స్ప్లెనేషన్ వింటారు. సేమ్ మళ్ళీ సండే ఎగ్జామ్ వస్తుంది, మార్నింగ్ ఎగ్జామ్ రాస్తారు, ఆఫ్టర్నూన్ ఎక్స్ప్లెనేషన్ వింటారు. ఆ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ రిలేటెడ్ థీమ్స్ని ఎలా ఐడెంటిఫై చేసి ఇంట్రడక్షన్ ఎలా రాయాలని 2-3 ఇంట్రడక్షన్స్ అక్కడ రాయిస్తూ మీరు ఏ మిస్టేక్ చేస్తుంటారో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇలాంటి టెక్నిక్స్ తోటి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ మెంటర్షిప్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెనేషన్ అనొచ్చు మనం. ఇది మనకి ఈ దీనిలో భాగంగా ఎవరైతే హిట్ హై ఇంపాక్ట్ థీమ్స్లో ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ పరిచయం లేని వాళ్ళందరూ ఆ ఓరియంటేషన్ నేర్చుకున్నారో వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్ అవ్వచ్చు. డైలీ టెస్ట్ రాయడం కష్టం అవుతుంది, వీకెండ్ టెస్ట్ లాంటివి రాయడానికి ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళు వీకెండ్ టెస్ట్ రాయొచ్చు. వెడ్నెస్డే రాయలేకపోతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఎప్పుడైనా ఉంటే వాళ్ళు సాటర్డేస్ రాసుకోవచ్చు, లేదా సాటర్డే ఆఫ్టర్నూన్ రాయొచ్చు, సండే రోజు వచ్చి రాసుకోవచ్చు. అంటే ఒక సండే రోజే మీరు 2 టెస్ట్ రాసుకోగలిగితే రాయొచ్చు, లేదా హాలిడే ఉన్నప్పుడు రాసుకోవచ్చు. ఇది ఈ ప్రోగ్రామ్ ఇనిషియేషన్. దీనిలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఫస్ట్ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీగా రాయాలి, తర్వాత ఇంటర్నల్ చాయిస్తో క్వశ్చన్స్ ఉంటాయి. ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో. సో ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం కంపల్సరీ 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, మిగతావి ఇంటర్నల్ చాయిస్తో రాస్తూ వెళ్తాం ఒక సెక్షన్కి సంబంధించి. ఇదే మోడల్లో మనం క్వశ్చన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక సెక్షన్ని మనం గమనిస్తే
ఇప్పుడు సొసైటీకి సంబంధించి టీఎస్ సొసైటీ మీరు రాయబోతున్నారు కదా, వాటిని మనం 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తాం. ఎందుకంటే ఒకటే సెక్షన్ యాక్చువల్గా మనం గ్రాండ్ టెస్ట్ పెట్టేటప్పుడు దానిలో ఫస్ట్ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీగా రాయమని చెప్తాం, తర్వాత ఒక 6 క్వశ్చన్స్ని ఇంటర్నల్ చాయిస్తో 3 క్వశ్చన్స్ రాయండి అని చెప్తాం అనమాట. ఇలాంటి ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ చివరిలో మేము రాయాల్సి ఉంటుంది. మీరు ఈ మొత్తం 15 సెక్షన్స్ మీద 15 సెక్షనల్ టెస్ట్ రాసాక చివరిలో ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్కి వచ్చేసరికి ఇంకా కంప్లీట్ ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు రాసేటప్పుడు, ఎందుకంటే 3 సెక్షన్స్ ఉన్నాయి, ప్రతి సెక్షన్లో 2 క్వశ్చన్స్ కంపల్సరీ రాస్తూ మిగతా 3 యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఇంటర్నల్ చాయిస్తో రాయడం అనేది మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం. అంటే కంపల్సరీ క్వశ్చన్స్ని అలానే ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ని చేస్తూ వాటికి సంబంధించిన డీటెయిల్ మోడల్ ఆన్సర్స్ చదువుతూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వినడం జరుగుతుంది. ఇది ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్. దీనిలో భాగంగా మీరు ఏదైతే బుక్లెట్ రాస్తున్నారో ఆ బుక్లెట్ని గతంలో 2016లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 2011కి సంబంధించిన నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిన విధానం ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ట్రై చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా 200 వర్డ్స్ అని ఒక క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. సో 200 వర్డ్స్ పర్ క్వశ్చన్ అనే పారామీటర్ ఇచ్చినప్పుడు దాని పరిధిలో మనకు 220-30 వర్డ్స్ వరకు వెళ్ళినా మ్యాక్సిమం ఒక 2 పేజెస్ ఫుల్గా రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక 10 మార్కర్ క్వశ్చన్కి 2 పేజెస్ గ్యాప్ తోటి మనము మీకు రూల్ బుక్ని ఇద్దామని ఆలోచిస్తున్నాము. సో ఇది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ యొక్క లక్ష్యం. ఇది 2016లో తెలంగాణలో కండక్ట్ చేసినటువంటి గతంలో క్యాన్సిల్ అయిన గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. ఏబిపిఎస్సిలో వర్డ్ లిమిట్ అనేది లేదు, నేరుగా క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు అండ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ బుక్లెట్ ఇస్తున్నారు. ఈ ఆన్సర్ బుక్లెట్ 44 పేజెస్ వర్డ్ లిమిట్తో సంబంధం లేకుండా ఎక్కువ మంది రాయడం జరుగుతుంది. ఏపీఎస్సి ఓరియంటేషన్ అలా ఉంది. ఇంకా యూపీఎస్సిలో క్వశ్చన్ ఇచ్చి దానికి 2 పేజెస్ స్పేస్ ఇస్తున్నారు. సో యూపీఎస్సి స్పెసిమెన్ కాపీ ఉంది, ఏపీఎస్సిది ఉంది. 2016కి సంబంధించినటువంటి మోడల్ మనకి పరిచయం ఉంది. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏ స్పెసిమెన్ కాపీ రిలీజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ 2016ని బేస్ చేసుకొని మనం ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఏపీఎస్సి మోడల్లో రూల్ బుక్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాం నిరంతర సాధన వాటిల్లో. ఈ వీకెండ్ టెస్ట్కి మాత్రం ఇంటర్నల్ చాయిస్ని ఇస్తూ చాయిస్ లేకుండా ఇస్తూ క్వశ్చన్స్, దాంతోపాటు 2016 మోడల్లో క్వశ్చన్కి కేవలం 2 పేజెస్ స్పేస్తో 200 వర్డ్ లిమిట్ ఉండేటట్టుగా మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి. అండ్ హిట్ ప్రోగ్రాంలో ఏదైతే ఉందో హిట్ ప్రోగ్రాంలో ఇస్తున్నటువంటి ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మనం ఫ్యాకల్టీస్ ద్వారా అలానే నా ద్వారా కూడా మెంటర్షిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క కాంప్రెహెన్సివ్నెస్. ఇప్పటివరకు హిట్ వల్ల ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ వచ్చింది, టెస్ట్ రాద్దాం అనుకుంటున్నారు అదొకటి, ఒరిజినల్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా రాద్దాం అనుకుంటున్నారు 2. దాంతోపాటు లేదు మాకు ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ కంప్లీట్గా పరిచయం లేదు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే టెస్ట్ రాస్తూ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. online.kpsdelhi.comలో ఇది అవైలబుల్ ఉంది. సో ఎవరైతే దీనిలో మనకి ఎగ్జామ్స్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అండ్ సెక్షనల్ టెస్ట్ రాద్దామని ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళు ఈ కోర్సు మనకి జూలై 28 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ముందు మీరు మన ఆర్టీసీ ఎక్స్ రోడ్ క్యాంపస్ సంధ్యా థియేటర్ పక్కన ఉన్నటువంటి కేపీ యూపీఎస్సీ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మన రెసిడెన్షియల్ క్యాంపస్ శంషాబాద్లో గర్ల్స్ క్యాంపస్లో ఇది మనం ఈ ప్రోగ్రామ్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. బాయ్స్కి ఈ సీట్స్ పూర్తిగా లేవు కాబట్టి సో గర్ల్స్కి కొంతమందికి ఇది ఫెసిలిటేట్ చేసే అవకాశం ఉంది. సో జూలై 28 నుంచి ఎగ్జామ్ ఉంది కాబట్టి మార్నింగ్ 10 to 1 రాయొచ్చు. టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్లైన్ మాత్రం అశోక్ నగర్లో ఉంటుంది. అదే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆన్లైన్లో మనకి రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.